ఏంటంటే తెగ ఆలోచిస్తున్నారు, ఏమైంది? మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం కదా, మంచిదేగా. ఫోను వాడని పిల్లని చేద్దాం అనుకుంటున్నా అమ్మాయి. ఉన్నారా నాకు తెలిసిన వాళ్ళు? అబ్బా, ఫోన్ వాడే పిల్ల ఎవరమ్మా? నాకు కట్టినా లేకపోతే పర్వాలేదమ్మా. అవునా? మా ఇంటి పక్కనే. కాకపోతే పొద్దున్న సాయంత్రం ల్యాప్టాప్ లో పనే చేసుకుంది. ల్యాప్టాప్ ఎప్పుడు చేతిలోనే ఉంది. బాత్రూమ్ లో కూడా ల్యాప్టాప్ కోసం అంటే సెల్ఫ్ కట్టించుకుంది. ల్యాప్టాప్ ఫోన్ అసలు వాడు. నలుగురు ఉన్నారు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు. సరేనా? బాగానే ఉంది. డోలు పోయి మధ్యలోకి చెప్పిందంట. ఏమైంది? అది ఒక పక్కే కొడతారు, నాకు రెండు పక్కలు కొడతారని. ఫోన్ అయితే ల్యాప్టాప్ అయితే అమ్మా, ఇంకా దాంట్లో మునిగి తేలింది కాదు. మీరు ఫోన్ అన్నారు, ల్యాప్టాప్ అని చెప్పారు. సలహా ఇస్తే బోర్డు సలహా అని అంటుంది. అసలు సలహా కూడా వీళ్ళకి. ఏదో తేడాగా ఉందంటే ఏందమ్మా జ్యూస్ చేసేవా ఏంది? అత్తయ్య హల్వా చేసా అత్తయ్య ప్రేమగా మీకోసం. ఓహో, గ్లాసులో హల్వా కూడా తింటారా అమ్మాయి? మరి మీ ఊర్లో ఇలా చేస్తారా? బాలేదా? ఎందుకు బాగలేదు? జ్యూస్ కన్నా చిక్కగానే ఉంది. నాకు అర్థం కాలేదు సార్. జ్యూస్ ఏమి చేసావు? జ్యూస్ మా అమ్మని అడిగితే బెల్లంతో బాగుంటది, పంచదారతో కన్నా హల్వా అని చెప్పింది అత్తయ్య. హల్వాలో బెల్లం వేసావు? బెల్లం ఏమైనా అంటే స్వీట్ చేయమన్నారు. స్వీట్ అంటే బెల్లం పందారు వేసి చెయ్యాలి. బెల్లమే చేశాను. ఇంక నేనేమి బెల్లం ఏమైనా ఇంకా నువ్వే అనుకున్నావు అది హల్వా అని. ఏంది బాగాలేదా? అమ్మాయి గిఫ్ట్లు కాదమ్మాయి, అందంగా ఇవ్వాల్సింది. గిఫ్ట్లు పెట్టుకోళ్ళు కదమ్మాయి. పిల్లకి కాస్త వండుకొని తినే విధంగా నేర్పడం పంపాలా. అసలు హల్వా అంటే నీకు బెల్లం పోసి హల్వా చేయమన్నారా? ఎవరు నేర్పించారు? గంటలు గంటలు ఫోన్ మాట్లాడతాం, అదమ్మా ఇదమ్మా నా ఎవరని చెప్పడం కాదు. కాస్త హల్వా అంటే బెల్లం ఒక్కటే కరగబెట్టరమ్మా. కాస్త నెయ్యి వేసి గోధుమ పిండి వేపి గోధుమ పిండి పోసుకుంటూ నెయ్యిలో కలిపితే అప్పుడు హల్వా. నువ్వు బెల్లం కరగబెట్టి గ్లాసులో పోసి నన్ను తినమంటావు. తాగొచ్చు తినొచ్చు ఎలా అయినా అన్నట్టు. మొత్తాన్ని నేను తినాలా తాగా? మీకోసం అవునులే, కోడల్ని తెచ్చుకున్నందుకు ఇది పనిష్మెంట్ కదా. ప్లీజ్ కష్టపడి చేశాక. సరే తాగు తల్లిపో. ఇంకేమన్నా కొత్త ఐటమ్ నాకు చెప్పకుండా చేయకమ్మా. అంటే అదే ఏదైనా కొత్త ఐటమ్ చేయాలంటే నాకు చెప్పకుండా మీ అమ్మ చెప్పిందని మాత్రం చేయకు, ఓకేనా? భలే నేనమ్మా, నేను నా తర్వాత నా కొడుకు కూడా. సరే ఇప్పుడు ఇది మీకు పెట్టాలి, ఆయనకు పెడతా. మరి ఎట్లా ఇంకోటి చేశాక అంటే అది వాడు కూడా తినాలా? మరి ఎట్లా వేస్ట్ చేయడం ఎందుకు? అసలు వేస్ట్ అవుతుంది. మరి ఓ పని చేయి, ప్యాకింగ్ చేసి ఇంటికి పో. ఓ మా ఇంటికి వచ్చి పాడైపోయింది. మా అమ్మ ఏం తింటుంది? లేదు, మా ఇంటికి పెడతాలి. మరి వేస్ట్ అయిపోయింది. ఎంతకు తెగించారా?